ఆఫీస్ ఇదేనన్నమాట. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, వందనం, వణక్కం. మీరు బాగున్నారా? ఇంట్లో అందరూ బాగున్నారా? పిల్లలందరూ బాగున్నారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి, అంతేగాని బిల్ గేట్స్ కంటే ఎక్కువ సంపాదించాలని ఆశపడకూడదు. అర్థమైందా? కూర్చో. సార్ తప్పుగా అనుకోకండి సార్, పిల్లోడికి ఒంట్లో బాగాలేదు, ఇంట్లో చూసుకోవడానికి ఎవరూ లేరు, అందుకే ఒక్క రోజుకి అడ్జస్ట్ చేసుకోండి సార్. కుదరదంటే కుదరదు. ఇకపై నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా పిల్లతోనే రావాలి, అప్పుడే నీకు జీతం. సార్ ఏంటి సార్ ఆఫీస్కి ఎప్పుడు కోటు సూట్ లో వస్తారు, ఈ రోజు ఏంటి సార్ టీ షర్ట్లు వచ్చారు? ఇది నా ఆఫీసు. నేను టీ షర్ట్ తోనైనా వస్తాను, బనియన్ తోనైనా వస్తాను. అడగడానికి నువ్వెవరు? సార్ జోక్ లేకండి సార్, మీ దగ్గర ఎప్పుడు పిఏగా జాయిన్ అయ్యానో అప్పటి నుంచి నా పెళ్ళాన్ని కూడా మర్చిపోయా సార్. ఈ రోజు నా పెళ్లి రోజు సార్, ఈ ఒక్క రోజు నాకు లీవ్ ఇచ్చారనుకో నా భార్యతో హ్యాపీగా గడిపేస్తాను సార్. అయ్యా, ఇంతకు ముందు లీవ్ అడిగితే తిట్టేవారు, ఇప్పుడు ఏకంగా కొడుతున్నారేంటి సార్? మరేంటి మ్యాన్, పెళ్లి రోజు పెళ్ళంతో ఎంజాయ్ చేయకుండా ఆఫీసులో నువ్వు ఏం పీకుదామని వచ్చావు? సార్ నమస్కారం. నమస్కారం, వందనం, వణక్కం, నమస్కారం. సార్ హోటల్ నుంచి భోజనం వచ్చేసింది, మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ మీకోసం వెయిటింగ్. హోటల్ నుంచి భోజనమా? అందరికి పెళ్లిలయ్యే కదా. అయినాయి సార్. మరెందుకు హోటల్ నుంచి భోజనాలు? వాళ్ళందరి పెళ్ళాలని భోజనాలు తీసుకొని ఆఫీస్కి రమ్మని చెప్పు. వీళ్ళంతా ఎవరు? ఈ బిల్డింగ్ ఓనర్సా? ఊరికే జోక్ చేయకండి సార్, వీళ్ళందరూ మీ రోల్ మోడల్స్ అని చెప్పారు కదా. అసలు నీకు బుద్ధుందా? జనాలందరూ ఫోటోలు తీసుకొచ్చి పెట్టారు కానీ జన్మనిచ్చిన తల్లి ఫోటో పెట్టాలని జ్ఞానం లేదు. ఏమండి సాంబార్ వేసుకోండి. చాలేమ్మా, కాస్త తినండి. ఏంటి మీరు? ఇంకొంచెం పెట్టమ్మా. ఏంటో సూర్యప్రకాష్ గారిలో ఇంత మార్పు, మన ఆఫీస్ రూల్స్ అన్ని మార్చేశారు. పెళ్ళై పెళ్ళాం వస్తే ఎంతటి మగాడైనా మారాల్సిందే, తప్పదు. బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడే ఆఫీస్ ఆఫీస్ లాగా ఉంది. ఎవరు పెట్టమంది? మీరే. వాట్? నన్ను పెట్టమన్నారు కదా. ఓ వాడి పని. వేడిగా ఉంది భోజనం, చల్లారేలోప డైనింగ్ రూమ్ లో వైఫ్ వెయిటింగ్. వైఫ్? మీ వైఫ్. ఓ ఓకే 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 ఓకే. మూవ్. దారి అటుపక్క. ఓ ఓకే ఓకే ఓకే. ఓహ్, ఏయ్, ఎందుకు వచ్చావు? ఇది ఆఫీసు. ఇక్కడ అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి ఎవ్వరికి చోటు లేదు. నీకు ఇల్లెంత ముఖ్యమో నాకు ఆఫీస్ అంతకన్నా ముఖ్యం. ఐఎమ్ సూర్యప్రకాష్, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ సూర్యప్రకాష్. ఇలా మాట్లాడే మీరు అర్జెంట్ గా సావిత్రి భోజనం తీసుకుని ఆఫీస్కి రా, ఇద్దరం కలిసి తిందామన్నారేంటి? మీలో ఈ మార్పు రావడానికి కారణం ఎవరండి? ఒక పిచ్చోడు. పిచ్చోడు. కొంచెం ఆగండి. ముందు ఈ కోటు, ఆ కూలింగ్ గ్లాస్ తీసేయండి. వాటితో మిమ్మల్ని చూడాలంటే భయం వేస్తుంది. ఇక నుండి ఆఫీస్కి వచ్చేప్పుడు టీ షర్ట్ తోనే రండి. అదంతా తర్వాత, ముందు ఏంటి ఆకు? ప్లేట్ ఎక్కడా? వద్దు బాబు, ఇప్పుడిప్పుడే కొంచెం మారుతున్నారు. మళ్ళీ నేను ప్లేట్ తీసుకొచ్చి దాన్ని చూసి మీకు బిజినెస్ మూడ్ వచ్చి దాన్ని కింద పడేస్తారు. మళ్ళీ కథ మొదటికి వస్తే నా వల్ల కాదు. పంచడేలాగా? పంచడేలాగా ఏంటి? వచ్చినప్పటి నుంచి అందరూ పంచుల మీద పంచలేస్తున్నారా? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నీది. ఇలా చూడు, నీతో మాట్లాడడానికి నాకు టైం లేదు. నీ ఆటలన్నీ ఇంతటితో ఆపేయ్. ఇప్పుడే కదా అసలు కథ మొదలయ్యింది. నీ భార్యను ఆఫీస్కు రప్పించా, ఇకపై నువ్వు ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళాలి. సావిత్రికి నువ్వు ఉమ్మ ఇవ్వాలి, ఆవిడ అమ్మ అవ్వాలి, మనమ్మ నాన్నమ్మ అవ్వాలి, నువ్వు నాన్న అవ్వాలి, నేను చిన్న అవ్వాలి. కలగంటున్నావు, పగటి కల. తలకిదులుగా తపస్సు చేసినా జరగదు. రేపే నేను అర్జెంటుగా ఫారెన్ వెళ్తున్నా. ముందు ప్రశాంతంగా యూరిన్కి వెళ్ళు. చాలాసేపు నుంచి కష్టపడుతున్నట్టున్నావే, నీ మాట అదే వినట్లేదు. నేనెలా వింటానమ్మా? ఊరికే అరవద్దు. రేపు నువ్వు ఫ్లైట్ ఎక్కి ఫారెన్ వెళ్ళవు, ఫ్యామిలీని తీసుకొని బయటికి వెళ్తావు. చూద్దామా? అందరూ శ్రద్ధగా వినండి. మా బామర్ది సూర్యప్రకాష్ వల్ల నేను అసహించబడ్డాను, అవమానపడ్డాను, వేధించబడ్డాను, వేదన పడ్డాను, దుఃఖపడ్డాను, రోడ్డును పడ్డాను, కష్టపడ్డాను, నష్టపడ్డాను. ఇన్ని పడ్డా ఇంకా మారలేదు. ఏమన్నావురా? ఏదో మానవరసకన్నాను గురు.
మళ్ళీ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఏంటి మళ్ళీ చెప్తారా? అయితే నేటి రేయ్, ఇది వేరే మ్యాటర్ రా. అలాగా అయితే ఓకే. నా బామ్మర్ది సూర్యప్రకాష్ కన్నా నా పొజిషన్ పెరగాలంటే కష్టపడి పని చేయొచ్చు, కానీ దేవుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు. దొంగ నోట్లు కుద్దొచ్చు, కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం లేదు. ఆ రెండూ కాదని మా కుటుంబంలోనే ఎవరినైనా కిడ్నాప్ చేసి మా వాళ్ళనే బెదిరించి డబ్బు సంపాదించాలన్న నిర్ణయానికి వచ్చాను. మంచి నిర్ణయం గురు. మెల్లకుండా అక్కడ కిడ్నాప్ చేశారు. ఇప్పుడు నువ్వు అక్క అన్నది నా భార్యనేగా? ఏంట్రా? ఎవరు నేను ఏ విషయం మాట్లాడి మధ్యలో దాన్ని తీసుకొస్తావు? అసలు నీ ఉద్దేశం ఏంట్రా? తెలియదు గురు, ఆమె నా కళ్ళలోనే మెదులుతుంది. ఏంటి, నా పెళ్ళం నీ కళ్ళల్లో మెదులుతుందా? రే, సీసాతో యాసిడ్ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా వీడి కళ్ళల్లో పోసేయండిరా. కరెక్ట్. పోనీలేని చేర తీసినందుకు నా పెళ్ళానికి ఎసరు పెడతావరా? గురు, మీ ఇంట్లో పని మనిషిని కిడ్నాప్ చేసి ఓ 3 నెలలు ఉంచుకుంటే కడుపు చేసేద్దామని. అదేగా నీ ప్లాన్? ఎప్పుడు చూసినా స్నానం చేసేవాళ్ళని వీడియోలు తీయడం, దొరికితే పని మనుషులు తీసుకెళ్లి కామకలాపాలు. చెత్తనాయాళ్ళారా, దరిద్రమైన ఐడియాలు వస్తాయంట మీ ఎదరకి. గురు, మీ బావమరిది బిజినెస్ అని ఊరూరా తిరుగుతున్నాడు. ఇంకా ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మగాడు మీరే. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆయన నెల్లి డబ్బులు అడిగితే 10 పైసలు కూడా ఇవ్వడు. ఆల్రెడీ అవకాశం దొరికితే నన్ను ఏదో సందులో తొక్కేయాలని చూస్తున్నాడు. నువ్వు మళ్ళీ కొత్త ఐడియాలు ఇస్తున్నావా? అయితే మీరెవ్వరికి పనికిరాని కేసు అన్నమాట. రేయ్, మరో మాట మాట్లాడితే మటర్ అయిపోతావరా? అన్ని వదిలే గురు. మీ ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఎలా ఉంటది? ఏంట్రా నా పిల్లల్ని కిడ్నాప్ చేయబడినా? కిడ్నాప్ చేసినా మన దగ్గరే ఉంటారు కదా. అది కాదు గురు, మీరు ఎప్పుడు ఇంట్లో పిల్లలతోనే ఉంటున్నారు కదా, ఒకసారి చేంజ్ కోసం వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తా పోలే. హలో హలో సూర్యప్రకాష్, ఇంకా ఎన్నాళ్ళు ఇలా మాయ చేసి బతుకుదాం అనుకుంటున్నావు? హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడుతున్నారన్నది ముఖ్యం కాదు. నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల క్లోనింగ్ చేసి నీలాంటి ఒకరిని పుట్టించావే, ఇది చట్టరీత్యా ఎంత పెద్ద నేరమో తెలుసా? ఎవరు నువ్వు? నీకెలా తెలుసు? ఆ విషయం వదిలే, ఈ నిజం తెలిసిన ఒకే ఒక్కడిని నేనే. ఇదెవరికైనా చెప్పేయకపోతే నా తల పగిలిపోయేలా ఉంది. నువ్వు బయటికి చెప్పకుండా ఉండాలంటే ఎంత కావాలి? 10 కోట్ల రూపాయలు, సాయంత్రం 4 గంటలకి MGM. ఏంటండి? మీరేంటి ఇక్కడ? అదేంటండి, మీరే కదా కాసేపు ముందు ఫోన్ చేసి ఫ్యామిలీ అంతా వచ్చేయండి, అందరం కలిసి ఎంజీఎం చూద్దాం అన్నారు. ఓ, ఇదంతా క్లోనింగ్ గడిపనే ఉంటుంది. తీసుకెళ్ళకపోతే ప్రాబ్లంలో పడతాం. ఓ రా. వాడిని. ఎవరు నువ్వా? ఓ తమరా, ఏంటి తల్లంతా తిరుగుతుందా? ఒళ్ళంతా నొప్పులొచ్చాయా? ఇదిగో ముందు బాదం పాలు తాగు. ఏంటి మేనలుడు మొహం మీద పాస్ పోసాడని ఫీల్ అవుతున్నావా? అది పాస్ కాదు, మొదటిసారి మావ ఎత్తుకోగానే ఆ బుడ్డోడు వాడు ఆనందాన్ని అలా తెలుపుకున్నాడు అంతే. వైజాగ్లో నేను కొన్న 100 ఎకరాల స్థలం చాలా ఏళ్లుగా వేస్ట్ గా పడింది. ఇక్కడున్న పిచ్చి జనాలందరూ డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టడం చూస్తుంటే అక్కడ ఇంతకన్నా పెద్ద పార్కు కట్టి కోట్లు కోట్లు సంపాదించాలన్న ఐడియా వచ్చింది. ఇప్పుడివ్వరా పాలు. గాజు గోళంలోంచి వచ్చిన నీకెంత తెలివుంటే గర్భసంచిలోంచి వచ్చిన నాకెంత ఉండాలి? నీకు 3 months, నాకు 30 years. ఎందుకు ఎక్కిలిస్తున్నావు? అటు చూడు, వాళ్ళు తిన్నగా ఇటే వస్తున్నారు. ఇప్పుడు గనక నేను మాస్క్ ముయ్యకపోతే వాళ్ళు నిన్ను మూసేస్తారు. ఏంటి బెదిరిస్తున్నావా? చూస్తే ఏమవుతుందిరా? పెద్దే కాదులే, మీ ఆవిడ మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావా? ఓకే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు వస్తున్నావు దారికి. ఈ రోజు రాత్రి నువ్వు సావిత్రి గదిలో పడుకోవాలి. వాట్? చెప్పింది చేయబోయ్. ఓకే,
పోయ్ నువ్వు బాదం పాలు తాగావనుకుంటున్నావేమో. లేహ్యం కలిపిన పాలు, ఊర పిచ్చుకల లేహ్యం కలిపిన పాలు తాగితే ఏమవుతుందో రాత్రికి తెలుస్తుంది. ఒరిజినల్ సూర్య నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని ఇప్పుడు చూడండి. ఏంటండి నిద్ర రావట్లేదా? నోరు మూసుకుని అర్థం పడుకో. ఏదో లోపల నుంచి తన్నుకొస్తోంది, కంట్రోల్ అవడం లేదే. ఇలాంటి సిచ్యువేషన్ లో మనసును కంట్రోల్లో పెట్టుకుని మైండ్ ని డైవర్ట్ చేయాలని అంబానీ ఏదో బుక్ లో చెప్పాడే. అమ్మా అయ్యా, బొమ్మ కూడా అదో టైప్ గానే ఉంది. ఏంటండి ఇలా కిందకి దిగి వచ్చేసారేంటి? అంటే ఇలాంటి టైంలో పెళ్ళాం కోసం దిగినా తప్పులేదు, ఎక్కినా తప్పులేదు. అయ్యో సడన్ గా ఇవాళ మీకు ఏమైందండి? సరే నేను పైన పడుకుంటాను, మీరు కింద పడుకోండి. అది బాగోదు. లేదు లేదు అది కరెక్ట్. సావిత్రి రా, వదలండి రా. ప్లీజ్ వదలండి. సావిత్రి రా, రా. ప్లీజ్ వదలండి. వదలండి. సావిత్రి, సావిత్రి రా, వద్దండి. రా. ప్లీజ్ వద్దండి. ఏ? వద్దు. ఎందుకు? ఏం చెప్పను, నేను చేసిన వంటలతో హోటల్ బిజినెస్ పెట్టారు. నేను చాలా సంతోషపడ్డాను. ఫస్ట్ నైట్ లో నా చుట్టూ వాసన చూసి షాంపూ బిజినెస్ స్టార్ట్ చేశారు. మీరు బిజినెస్ లో ఎదుగుతున్నందుకు సంబరపడిపోయాను. ఒకసారి మొహానికి పసుపు రాసుకొస్తే అది చూసి ఫేషియల్ క్రీమ్ బిజినెస్ పెట్టారు. దానికి నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు మీతో సంసారం చేస్తే రేపు దీన్ని కూడా బుక్కులో ప్రింట్ చేసి బిజినెస్ చేయడని నమ్మకం ఏంటి?